ఇవాళ భారతీయ జనతా పార్టీ ఓటర్ల సవరణ మనసంతో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఓటర్లు తొలగించాలనేటువంటి విధానం కాబట్టి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మన కార్యకర్తల్ని గ్రామాల వారిగా బూత్ లెవెల్ ఏజెంట్ పెట్టి ఏ ఒక్క అర్హత కలిగిన ఓటు కూడా పోనీయకుండా మన బాధ్యత తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అనేటువంటి ఒక మాట కొరకే ఈ సమావేశం. మళ్ళీ ఒకసారి ఎప్పుడు చెప్తుంది, ఇది మొత్తం అర్థమైపోతుంది ఈ మాటల. గతంలో 2002లో ఓటర్ల సవరణ జరిగింది. ఓటర్ల సవరణ కొత్తది కాదు. దేశంలో ప్రతి 20-25 సంవత్సరాలకు ఒకసారి ఓటర్ల సవరణ జరుగుతుంది. కానీ 2002లో ఓటర్ల సవరణ జరిగినప్పుడు ఏ ఒక్క అర్హత కలిగిన ఓటర్ మిస్ కావద్దని ఆనాటి ఎన్నికల కమిషన్, ఆనాటి ప్రభుత్వాల ఆలోచన ఏ ఒక్క అర్హత కలిగిన ఓటర్ మిస్ కావద్దని. ఇప్పుడు 2026 ఓటర్ల సవరణ జరుగుతోంది. ఈ 22 ఓటర్ల సవరణ యొక్క ముఖ్య ఉద్దేశం భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను ఏదైనా కారణం నుండి తొలగించాలి, వాళ్ళకు ఓటు హక్కు లేకుండా చేయాలి అనే అంశంల మధ్య ప్రజాస్వామ్యాన్ని కాపాడే పార్టీగా ప్రతి గ్రామంలో మన ఓటర్లను కాపాడుకుని ఓటు హక్కు లేకుండా తొలగించాలనే బీజేపీ మనస్తత్వం నుంచి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలనేటువంటి కార్యక్రమం చేసేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకున్నాం. మరి ఈ పోలింగ్ స్టేషన్ల ఒక్క అర్హత కలిగిన ఓటు కూడా పోకుండా చూసుకునే బాధ్యత ఆ బూత్ లో ఉన్నటువంటి మొన్న రాసిన పేర్ల యొక్క నాయకుల బాధ్యత అనే మాట మన